హలో వ్యూవర్స్, నేను డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ వర్కింగ్ at Eledent International Digital Dentistry. We are located at Kondapur, KPSB, Manikonda and Banjara Hills. ఇవాళ యాజ్ అన్ ఎండోడాంటిస్ట్ చాలా కామన్గా జరిగే ప్రాబ్లం, చాలామంది డెంటిస్ట్ కూడా చేసే ప్రాబ్లం, దాన్ని అడ్రస్ చేయబోతున్నాను. దట్ ఈస్ కాల్డ్ పర్ఫొరేషన్. పర్ఫొరేషన్ అంటే ఏంటి? సో మనం పళ్ళను కనుక మనం డివైడ్ చేసుకుంటే ఇలా రూట్ భాగం, క్రౌన్ భాగం, ఇది రూట్ భాగం అని రెండుగా ఉంటాయి మనకి. సో మనం రూట్ కెనాల్ ప్రిపరేషన్ అప్పుడు హోల్ అనేది ఇక్కడ వరకు చేసుకొని ఇలా చిన్నగా ఇక్కడ వరకు మాత్రమే ప్రిపరేషన్ చేసుకుంటాం. బట్ ఎప్పుడైనా సరే ఆ బర్ అనేది అటు ఇటు పోవటం వల్ల, లేకపోతే ఈ మధ్య భాగంలో మొత్తం చిరుకుపోవటం వల్ల పళ్ళు అనేది పంటికిను చిగురుకి ఒక రంధ్రం అనేది ఏర్పడుతుంది. సో దెర్ విల్ బి అ కమ్యూనికేషన్ అనమాట. పంటికి చిగురుకి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. అది ఏ లెవెల్లో అయినా ఫార్మేషన్ అవ్వచ్చు. దాన్ని మనం పర్ఫొరేషన్ అని అంటాం. అంటే బేసికల్గా మనం మాట్లాడుకున్నట్టయితే కనుక పంటలో హోల్ అయిపోయి చిగురు అనేది ఎక్స్పోజ్ అయిపోవడం అని. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎందుకు జరుగుతాయి అంటే బేసికల్లీ ఇన్ఎక్స్పర్టైజ్డ్ డెంటిస్ట్ వల్ల జరుగుతాయి. హూ ఆర్ నాట్, అంటే తెలియకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ రూట్ కెనాల్స్ ప్రొసీజర్స్ ఎక్కడో ఆపాలో తెలియకుండా ఉన్న సిచ్యువేషన్స్లోనే జరుగుతాయి చాలా వరకు కూడా. సో జరుగుతుంది దట్ హౌ టు రిపేర్ ఇట్ అనే దాన్ని అసలు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తాము, అండ్ చేసిన తర్వాత కూడా టూత్కి అంటూ ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి, ప్రోగ్నోసిస్ అంటే దాని లైఫ్ అనేది ఎలా ఉంటుందో మనం జస్ట్ క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జరగకుండా ఉండడానికి ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా ప్రీ ఆపరేటివ్గా ముందు ఎక్స్రే ఒకటి తీసుకొని ఆ పంటి హైట్ ఎట్లా ఉంది, లోపల పల్ప్ చేంబర్ అంటే పల్ప్ లోపల ఉన్న నరం ఒక చేంబర్ ఎట్లా ఉంది, అది ఏ లెవెల్కి ఉంది అనేది ఒకటి ఖచ్చితంగా ఒక అవగాహన అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి దాని మెజర్మెంట్ మనం పెట్టే బర్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంత హైట్లో అయితే కనుక ప్రాబ్లం లేకుండా ఉంటుందని సేఫ్ బర్స్ వాడాలి. అలానే పల్ప్ ఓపెన్ అయిన తర్వాత సేఫ్ కటింగ్ ఆర్ నాన్ కటింగ్ బర్స్ అనేవి దొరుకుతాయి. అలాంటి బర్డ్స్ అనేవి వాడుకొని చేసుకుంటే కనుక 99.9% పర్ఫొరేషన్ అని అవాయిడ్ చేయవచ్చు. సెకండ్, పర్ఫొరేషన్ అయింది. సో అప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్ఫొరేషన్స్. బట్ పర్ఫొరేషన్స్ అన్నిటికీ ఒకటే రూల్ ఏంటి అంటే ఎర్లీ డిటెక్షన్ బెటర్ ఇస్ ద ప్రోగ్నోసిస్. ఎంత తొందరగా మనం దాన్ని కనిపెట్టుకుంటే అంత బెటర్గా దాని లైఫ్ అనేది మనం చేయగలుగుతాం. సో ఎలా కనిపిస్తుంది? మోస్ట్ కామన్గా ఈ ప్రిపరేషన్ యాక్సెస్ ఓపెనింగ్ లేకపోతే మనమైతే క్యావిటీ ప్రిపేర్ చేస్తూ ఉంటామో అది చేస్తున్నప్పుడే మనకు ఒక బ్లీడింగ్ స్పాట్ అనేది పంటి మధ్యలో కనిపించడం మొదలు పెట్టచ్చు. అది ఒక బేసిక్ సైన్. ఇది కాకుండా ఎక్స్రేస్ తీసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఒక లెవెల్ వరకు వెళ్ళిపోయాము అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంది, లేకపోతే ట్రీట్మెంట్ మధ్యలో ఏమైనా ఎక్స్రేస్ తీసుకుంటున్నప్పుడు అది ఖచ్చితంగా ఎక్స్రేలో కనపడుతుంటుంది. ఇది కాకుండా 3 డైమెన్షనల్ ఎక్స్రేస్ సిబిసిటీ అనే దాంట్లో మనకి చాలా క్లియర్గా ఎక్స్టెంట్ ఆఫ్ పర్ఫొరేషన్ అంటే ఎంత దూరం ఉంది, ఏ లెవెల్కి ఉంది, రిపేరబుల్గా ఉందా, ఇర్రిపేరబుల్గా ఉందా కూడా చెక్ చేసుకోగలుగుతాం. సో దీన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా పెట్టుకోవాలి అనేది. సపోజ్ చిగురు లెవెల్ అంటే కిందకి పర్ఫొరేషన్ ఏర్పడింది సైడ్ భాగంలో అంటే కనుక ఆ పంటికి ప్రోగ్నోసిస్ అనేది లేనట్టే. అంటే ఇంకా పళ్ళని నోట్లో పెట్టుకున్నా కూడా మనకి కాపాడుకోవడం చాలా కష్టం. సపోజ్ 2 mm అంటే చిగురు కిందకి ఒక 2 mm వరకు ఉన్న లేయర్లో కనుక పర్ఫొరేషన్ కనుక ఉంటే ఆ సిచ్యువేషన్స్లో లేజర్ తోటి కానీ బట్తో కానీ కొంచెం గమ్ కట్ చేసుకొని ఆ పర్ఫొరేషన్ అనేది ఎక్స్పోజ్ చేసుకొని దాన్ని మనం రిపేర్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫర్కేషన్ ఇన్వాల్వ్మెంట్ అంటే 2 రూట్స్, పంటలో ఉన్న రూట్స్ మధ్యలో ఉన్న ఏరియా కనుక హోల్ అయిపోయి పర్ఫొరేట్ అయింది అంటే అప్పుడు ఏం చేస్తాము అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని సైజ్ ఆఫ్ ద పర్ఫొరేషన్ కనుక 2 mm లేకపోతే 1.5-2 mm కనుక తక్కువగా ఉంటే ఖచ్చితంగా ఒక రిపేరింగ్ మెటీరియల్ పెట్టుకొని దాన్ని సేవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. బట్ డిలేడ్గా కొన్ని సంవత్సరాల తర్వాత డిటెక్షన్ అవటం కానీ ఆ ఏరియాలో బోన్ లాస్ అవటం కానీ ఇవన్నీ జరిగితే కనుక ఆటోమేటిక్గా ఆ పంటికంటూ లైఫ్ అనేది ఉండదు. సో పర్ఫొరేషన్ రిపేర్కి ఎలాంటి మెటీరియల్స్ వాడతాము? ఇనిషియల్గా అయితే జిఐసి అని కానీ అమాల్గమ్ అని కానీ మెటీరియల్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు కూడా బోన్ ఫ్రెండ్లీ అండ్ టిష్యూ ఫ్రెండ్లీ మెటీరియల్స్, వీటి కాంపోజిషన్ అయితే మన పంటి కాంపోజిషన్ లాగా ఉంటుందో అలాంటి మెటీరియల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. అలాంటివి ఏంటంటే ఎంటీఏ అని, బయోడెంటిన్ అని, వీటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్షియం సిలికేట్ సిమెంట్స్ అని కానీ ఇవి అవైలబుల్గా ఉంటాయి. సో దీని ప్రోటోకాల్ ఏముంటుంది అంటే
ఆ ఏరియానంతా క్లీన్ చేసుకోవాలి, బ్లీడింగ్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, స్టెరిలైజ్ చేసుకోవాలి ఎన్వైరన్మెంట్ని. అప్పుడు ఆ ఏరియా మీద ఈ ఎంటీఏ మెటీరియల్ అనేది పెట్టేసి సీల్ చేసేసేయాలి. 24 అవర్స్ అయిన తర్వాత పర్మనెంట్ సిమెంట్ అనేది దాన్ని ప్లేస్ చేస్తాం. ఈ ప్రోటోకాల్ కనుక వాడుకుంటే జనరల్గా చాలా వరకు కూడా రిపేర్ చేసుకునే అవకాశాలు అనేది ఉంటాయి. సపోజ్ ఈ పర్ఫరేషన్ రూట్ భాగంలో అయింది, లేకపోతే సర్వైకల్ ఏరియా అంటే పంటి ఒక సైడ్స్లో అయింది అంటే కనుక ఆ ఏరియాలో కంప్లీట్గా చిగురు వరకు కనుక వెళ్ళకపోతే కనుక ఏరియా మొత్తం కూడా జిఎస్సి అనే మెటీరియల్ తోటి కూడా ఫిల్ చేసేసుకొని తర్వాత కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్న ప్రొసీజర్స్లో ఏంటంటే పర్ఫరేషన్స్ ఎందుకు అవుతాయి, అవి రాకుండా ఏం చేసుకోవాలి మాట్లాడుకున్నాం, అండ్ సపోజ్ అయితే ఎలా చేసుకోవాలి దాని రిపేర్ మాట్లాడుకున్నాం, అండ్ మెటీరియల్స్ ఏం వాడుకున్నాం చూసుకున్నాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోగ్నోసిస్. అంటే అసలు పంటికి లైఫ్ ఉంటుందా లేదా? ఇప్పుడు పర్ఫరేషన్ అయిపోయింది, మనం రిపేర్ చేసాము, బట్ వాట్ ఈస్ ద లైఫ్? ఆటోమేటిక్గా పర్ఫరేషన్ అయిన పంటికి లైఫ్ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ పర్ఫరేషన్ లెవెల్ బట్టి దాన్ని ఇంకా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఎప్పుడైతే చిగురు కింద ఏరియాలో చాలా కింద లెవెల్లో కనుక పర్ఫరేషన్ అయింది, అది మనకి రీచ్లో లేదు, దాని రిపేర్ మనం సరిగ్గా చేయలేకపోయాము అనే సిచ్యువేషన్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా లైఫ్ అనేది 0 ఆర్ ఇట్ ఈస్ మా లాంగ్వేజ్లో అయితే కనుక ఇట్ ఈస్ బ్యాడ్ అని చెప్తాము. ప్రోగ్నోసిస్ క్వశ్చనబుల్ ప్రోగ్నోసిస్ అంటే డౌట్ఫుల్, 70% ఉండదు 30% ఉంటుందనే సిచ్యువేషన్స్ ఎలాంటి అంటే కొంచెం పైన భాగంలో ఉన్నవి, ఫర్కేషన్ ఏరియాలో ఉన్న పర్ఫరేషన్స్, ఇవన్నీ కూడా క్వశ్చనబుల్ కిందకి వస్తాయి. లేదు గుడ్ ప్రోగ్నోసిస్ పర్ఫరేషన్స్ ఏంటంటే కంప్లీట్గా లోపల వరకు వెళ్ళిపోని, అంటే చిగురుతోటి కంప్లీట్గా ఒక రిలేషన్షిప్ ఏర్పడిన పర్ఫరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బెటర్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. బట్ ఎప్పుడైనా సరే పర్ఫరేషన్ రిపేర్ అనేది ఎంత తొందరగా జరిగితే అంత ఫాస్ట్గా దాని రిపేర్ అనేది దాని లైఫ్ అనేది ఉంటుంది. సో విత్ దిస్ ఐ హోప్ మనం పర్ఫరేషన్స్ ఇన్ కేస్ మీరు కనుక మీకు తెలిసి ఉండి మాకు పర్ఫరేషన్ అయిందని మీకు ఏమైనా డెంటిస్ట్ చెప్పుండి చూసుకుంటే కనుక దాని రిపేర్ గురించి కూడా మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.